నారుమడి కోసం మొలకెత్తిన వడ్లని ఈ విధంగా సపరేట్ చేస్తున్నారండి. ఇది మా డాగ్ సోల్జర్ అండి, జర్మన్ షెపర్డ్. యాక్చువల్గా మనం గోనె సంచిలో వడ్లను వేసి నానబెట్టిన తర్వాత 2-3 డేస్కి ఇలా మొలకెత్తుతాయండి. ఈ మొలకెత్తిన వడ్లని సపరేట్ చేస్తున్నారు చూడండి. ఇలా సపరేట్ ఎందుకు చేస్తారంటే గుత్తులుగా ఉండడం వల్ల చల్లితే మనము ఒకటే దగ్గర పడడం వల్ల మొలక సరిగా రాదండి. అందుకని ప్రతి వడ్ల గింజని ఇలా సపరేట్ చేయడం వల్ల చల్లడానికి ఈజీగా ఉంటుందండి. డబ్బాలో వేసుకొని నార్మల్లో చేత్తోటి ఇలా అంతా సమానంగా పడే విధంగా చల్లుతారండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇంకా సపరేట్ చేస్తున్నారు చూడండి. అంత ముద్దలుగా ఉంటుంది. వాటిని లేదు లూజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేయాలండి. మళ్ళీ ప్యాక్ చేసి పొలంలోకి తీసుకెళ్తారు. అక్కడ నార్మడిలో డబ్బాలో వేసుకొని మనుషులతో ఇట్లా నడుచుకుంటూ సమానంగా పడే విధంగా చల్లుతారు. ఒకటి పట్టుకొని చూపిస్తున్నా చూడండి ఎంత ముద్దగా ఉందో. దాన్ని మనం 2 చేతులతో అలా సపరేట్ చేస్తే ఈజీగా ఉంటుంది.